హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ రాజ్మా కర్రీ. రాజ్మా కర్రీ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాజ్మా 150 గ్రాములు, టమోటాలు 2, పచ్చిమిరపకాయలు 5, కొద్దిగా అల్లం, 2 ఎండుమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా కసూరి మేతి, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు. ముందుగా రాజ్మాని ఒక గిన్నెలోకి మార్చుకొని గ్లాసు నీళ్ళతో శుభ్రంగా కడిగి రెండోసారి మంచినీళ్ళు వేసుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత కుక్కర్లో రాజ్మా వేసుకొని అందులో 1 గ్లాసు నీళ్ళు పోసి 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. రాజ్మా కుక్కర్లో ఈ విధంగా మెత్తగా ఇంతవరకు ఉడికేలా చూసుకోవాలి. గ్రేవీ కోసం మిక్సీ జార్లో సన్నగా తరిగిన టమోటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, 2 ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ధనియాల పౌడర్, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇందులోనే మిక్సీ వేసుకున్న టమోటా గ్రేవీని 1/2 కప్పు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్న రాజ్మాను కూడా నీళ్ళతో సహా గ్రేవీలో వేసుకొని అందులో ఉప్పు, కసూరి మేతి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కూర బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.